హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ప్రజల కోసమే పుట్టిన మనిషి, ప్రజల్లో నుంచి పుట్టిన మనిషి అని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. ఎందుకు అనంటే, ఆయన ఈరోజు ఏదో రాజకీయాల్లోకి వచ్చేసాడు, కొంత ఏదో బాగా పరిపాలన చేసేస్తున్నాడు, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాడని మనమైతే చెప్పుకోలేం. ఆయన ఎప్పటినుంచో కూడా ఆయన ఎప్పుడు 1997లో సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన తెలుగు పరిశ్రమకి పరిచయం అయినప్పటి నుంచి ఆయనకంటూ కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో గుప్తదానాలు చేసుకుంటూ వచ్చాడు. ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి ఆయన చేతిలో నుంచి డబ్బులు ఇవ్వడం జరిగేది. ఇండైరెక్ట్‌గా గానీ, డైరెక్ట్‌గా గానీ ఎక్కడైనా కానీ ఆయన ఎన్నో దానాలు చేశాడు. అందుకు ప్రజల్లో నుంచి పుట్టిన మనిషి. 10 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి హిట్ అనేది లేదు. కానీ ఇండస్ట్రీ రికార్డ్స్ అనేది 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' సినిమాతో ఆయన రికార్డ్స్ బ్రేక్ చేశాడు. మళ్ళీ 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కూడా ఎటువంటి ఆయనకి స్థానం అనేది రాలేదు. ఎటువంటి పదవి అనేది రాలేదు. కానీ కష్టపడుతూ అలా పని చేసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు రాష్ట్రానికి ఒక ఉన్నతమైన స్థాయిలో డిప్యూటీ సీఎం కింద, 5 శాఖలకు మంత్రి కింద, పిఠాపురానికి ఎమ్మెల్యే కింద, ఒక పార్టీకి అధ్యక్షుణ్ణి అని చెప్పుకునే విధంగా దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ, అంటే ఆయన ఎక్కడ ఏదైనా ఒక సమస్య గురించి ఏదైనా పర్యటనకు వెళ్ళినా గానీ, లేదనంటే ఒక సభకు వెళ్ళినా కానీ, లేదనంటే ఎక్కడికో ఆయన ఏదో ఒక పని మీద వెళ్ళినట్లయితే, అక్కడ ఎవరైనా కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయన దృష్టికి ఆయన రోడ్డంట వెళ్ళిపోయేటప్పుడు ఇలా పక్క నుంచి కూడా ఆయనకి చేతులు ఊపుతూ కనిపిస్తూ సమస్య ఉందనేటట్టు చేతులు ఊపితే వెంటనే కూడా ఆగి ఆ సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. మొన్న కర్నూలు జిల్లా వెళ్ళేటప్పుడు ఆ కొండ ప్రాంతాల్లో ఒక గుడి దగ్గర ప్రత్యేకించి కూడా ఒక పంతులు పవన్ కళ్యాణ్ గారికి మరి ఎలా కనిపించిందో తెలీదు. పవన్ కళ్యాణ్ గారు కారులో అటువైపు కూర్చుంటే ఆయన రోడ్డుకి ఈ వైపులు ఉండి ఆయనకి చేతులెత్తి దండం పెడుతూ పేపర్లు చూపెడతా ఉంటుంటే వెంటనే కూడా కారు ఆపి ఆ సమస్య ఏంటని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న సమస్య తెలుసుకొని అవి తీసుకోవడం జరిగింది. అలాంటివి ఎన్నో జరిగినాయి. 1, 2 అని కాదు. ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కానీ ఇలాంటివి కొదవేలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ప్రత్యేకించి కూడా ఒక చోటకు వెళ్ళినప్పుడు కింద వికలాంగులు ఎవరైతే ఉంటారో రోడ్డు పక్కన కూర్చొని వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు చూస్తారా, బండి ఆపుతారా, ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతారా, వాళ్ళ సమస్యలు తీరుతారని చెప్పి చాలా వరకు కూడా ఆలోచించేవారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు పక్కన ఆ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి వెంటనే కారు ఆపి వాళ్ళ దగ్గర కింద రోడ్డు మీద అలా కూర్చొని ఏంటమ్మా మీ సమస్య ఏంటి చెప్పండి అనేటట్టు కింద కూర్చొని మరీ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి సమస్యను వెంటనే కూడా పరిష్కారం చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా మొన్న తిరుపతిలో ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 52 మందికి దగ్గరగా కొంత స్వల్ప గాయాలైతే అయ్యాయి. ఈ గాయాలైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే 8వ తారీఖు రాత్రి జరిగితే 9వ తారీఖు సాయంత్రం కల్లా అక్కడ చేరుకోవడం జరిగింది. పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తెలుసుకొని అధికారులందరికీ కూడా కొంచెం గడ్డి పెట్టి ఆ తర్వాత బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించినప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ బాధితులు బెడ్ మీద అంటే హాస్పిటల్లో ఉన్న బెడ్ మీద ఇటొక నలుగురు కూర్చున్నారు. ఎదురుగా చుట్టూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మాట్లాడడానికి ఆయన ఎత్తు మనిషి మీద నుంచుంటే బాగోదని చెప్పి కింద కూర్చున్నారు. కింద కూర్చొని చెప్పండి అమ్మా మీ సమస్య ఎలాగుంది, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళతో ఒక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ప్రభుత్వం నుంచి భరోసా కల్పించే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఆ పేషెంట్ల మధ్యలో ఆయన కూర్చొని మాట్లాడారు కదా, ఆ ఫోటో అనేది చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉంటారు అని చెప్పుకోవడానికి ఈ ఫోటో అనేది ఒక ఎగ్జాంపుల్ కింద మనమైతే చెప్పుకోవచ్చు. ఆ ఫోటో చాలా బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలా బాధితుల మధ్య వాళ్ళు చెప్పే సమస్యలు వింటూ ఆయన కూడా కింద కూర్చుండిపోయి వాళ్ళతో పాటు సమస్యలన్నీ తెలుసుకుంటూ వాళ్ళకు భరోసా కల్పించారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చూశారని చెప్పి సోషల్ మీడియాలో ఆ ఫోటో అయితే చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. గత ప్రభుత్వంలో మనం చూసాం. కనీసం ఏదైనా ప్రమాదం జరిగిందని అంటే మొక్కుబడి కింద కూడా వచ్చి చూడడం కానీ, వాళ్ళని పరామర్శించడం కానీ, కనీసం మొక్కుబడి కింద వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడం, ప్రభుత్వం తరపున వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియా ఇప్పించడం గానీ ఇటువంటివి ఏమీ లేవు.
కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా జరిగింది అంటే అక్కడికి వెళ్ళడం, పూర్తిగా తెలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం. ఒకవేళ ప్రభుత్వం తరపున ఎంతో కొంత నిర్లక్ష్యం ఉందనంటే ఓపెన్‌గా ముక్కుసూటిగా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూస్తామని చెప్పి క్షమాపణలు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర రాజకీయాల్లో దాదాపుగా గత 70 ఏళ్ల చరిత్ర తీసుకుంటే ఏ నాయకుడైనా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా కానీ అంటే ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, సీఎం గాని ఎవ్వరైనా కానీ క్షమాపణలు చెప్పినట్లు ఎక్కడ చరిత్రలో లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి 5 శాఖలకు మంత్రి అయ్యుండి 2 రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఒక కీలక నాయకుడి కింద, ఒక కీలక హీరో కింద ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ముక్కుసూటిగా ప్రత్యేకించి కూడా క్షమించండి అని చెప్పి మీడియా ముఖంగా బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి నాయకుడిని ప్రజల్లో పుట్టిన మనిషి అని అనాలో, లేకపోతే మట్టిలో పుట్టిన మాణిక్యం అనాలో మనం అయితే చెప్పలేం. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారైతే ఒక ఆణిముత్యం. ఈ 20వ శతాబ్దంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తిని చూడడం, ఆయనతో పాటు కూడా మనం బ్రతుకుతున్నాం. ఆయన వల్లే మనకి కొంత మంచి జరుగుతుంది. మెయిన్‌గా కష్టాల్లో ఉండేవాళ్ళందరూ కూడా వాళ్ళకి సమస్యల పరిష్కారం అవుతున్నాయి. అభివృద్ధి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. అందులో కొంత భాగంగా మనం కూడా ఉన్నాము అనంటే పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల. ఒక అభిమానిగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాల్సొస్తుంది. ఎందుకనంటే అలాంటి నాయకుడిని ఓటేసి గెలిపించినందుకు మెయిన్‌గా పిఠాపురం ప్రజలందరికీ కూడా చేతులెత్తి మొక్కినా కూడా తప్పు లేదనిపిస్తుంది. ఎందుకనంటే అంత నిబద్ధత కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడికి ఒక అవకాశం ఇచ్చిన పిఠాపురం ప్రజలనేవోళ్ళు మహానుభావులని మనమైతే చెప్పుకోవచ్చు. ఏదేమైనా గానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనలో భాగంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా గానీ ఖచ్చితంగా ఆయన వల్ల ఎవరో ఒకరికి మంచి జరిగే అవకాశమే కనబడుతుంది. ఆయన ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉంటాడు అని చెప్పుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ అని మనమైతే చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ ఈ ఫోటో ఏదైతే ఉందో సోషల్ మీడియాలోనే కానీ, మీడియా వర్గాల్లోనే గానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏ స్థాయి వ్యక్తి, ఆయన అలా కింద కూర్చొని మాట్లాడడం ఏంటనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి అలాంటి నాయకుడు అనే వ్యక్తిని ఒక సీఎం స్థాయిలో కూర్చోబెడితే వేరే లెవెల్‌లో ఉంటదని చెప్పి మనకైతే ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు, ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు మనకు చాలా క్లియర్ కట్‌గా తెలుస్తుంది.